ఈ విషయాన్ని తెలుసుకోకపోతే ఒక్కోసారి దేవుణ్ణి కూడా మనం దూషిస్తాం, క్రైస్తవ్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవునిచే పరిశోధించబడుట, ఈ యొక్క దేవునిచే పరిశోధించబడటం అంటే ఏంటి? అసలు దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు మనుషుల్ని? అసలు పరిశోధన అవసరమా? ఒకవేళ పరిశోధిస్తే ఏ రకంగా దేవుడు పరిశోధిస్తాడు అనే విషయం మనందరం నేర్చుకుందాం. పరిశోధన అంటే ఏంటండి? ఒక సంవత్సరంన్నర క్రితం మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, గుజరాత్ నుంచి వచ్చింది. అది ట్రాన్స్మిషన్ లైన్స్, అంటే కరెంట్ వైర్లు వెళ్తాయి కదా, పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్స్ ఉండి అవి డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయాలి అన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసిన విషయం ఏంటంటే, డిజైన్ అయిపోయిన తర్వాత దాన్ని చెన్నై పట్టుకెళ్తారు. ఒక టవర్, ఒక శాంపుల్, అంటే కొన్ని వేల టవర్స్ ఉంటాయి, దాంట్లో 4-5 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి ఒక్కొక్క టవర్లో. కొన్ని వేల టవర్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళాలంటే 2-3 టవర్లు పెడితే సరిపోదు కదా, అవునా కదా? చాలా ట్రాన్స్మిషన్ టవర్లు కావాలి. అయితే దీన్ని మేము డిజైన్ చేసిన తర్వాత దాన్ని పరిశోధిస్తారు. పరిశోధన గురించి చెప్తున్నాను. ఎలా పరిశోధిస్తారంటే, ఒకవేళ నేను డిజైన్ చేశాను, ఒక 1000 కేజీల బరువుకి ఇది ఆగిద్ది, ఒక 50 కిలోమీటర్ స్పీడ్తో వచ్చే విండ్ని ఇది తట్టుకుంటుంది అని నేను డిజైన్ ఇస్తా. ఇచ్చిన తర్వాత వాడు నమ్మేస్తాడా? నమ్మడం. వాడు ఏం చేస్తాడంటే టెస్టింగ్ సెంటర్కి తీసుకుపోతాడు. టెస్టింగ్ సెంటర్కి తీసుకుపోతే ఆడ టవర్ని, నేను నిజంగా ఏదైతే టవర్ని డిజైన్ చేసినో దాన్ని ఆడ పెడతారు. ఆడ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని లోడ్స్ నిజంగా తీసుకొచ్చి 1000 కేజీల బరువు దాని మీద వేస్తారు. నిజంగా తీసుకొచ్చి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు అది ఒకవేళ పడిపోయింది అనుకో, పరిశోధనలు ఏం తెలుస్తుంది? గరేబాయ్ ఇది వేస్ట్, ఆయన డిజైన్ చేసిండు కానీ ఇది దేనికి పనికిరాదు. అరే 1000 కేజీల బరువు తట్టుకునేలాగా చెయ్యమంటే 500 కేజీలు వేయంగానే పడిపోయేది. వాడు ఏమనుకుంటాడు? ఇది వేస్ట్ అనుకుంటాడు. ఒకవేళ 1000 కేజీలు బరువు వేసిన తర్వాత పడల, సరే ఉంది అంటే ఏమనుకుంటాడు? కరెక్ట్గా చేసిండు అని అనుకుంటాడు. అది ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, పరిశోధించడం ద్వారా. ఎలా పరిశోధించారు? వాళ్ళు టెస్ట్ చేశారు, దాన్ని పరీక్షించారు. పరిశోధించడం అంటే పరీక్షించడం.